ఢిల్లీ సమావేశంలో గోదావరిని ఆంధ్రకు దారదత్తం చేసి వచ్చిండు. నేనేదో చేస్తున్న రాజకీయ ఆరోపణ కాదు. మొన్న సాయంత్రం మేము ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి మేము పోవడం లేదు అని చెప్పి లేఖలు ఇచ్చిండు, మీకే పంపాను. అందులో బనకచెర్ల ఉంటే అసలే పోమని మళ్ళీ లేఖలు పంపాను. కానీ రాత్రి వచ్చిన ఒక్క ఫోన్ కాల్కు గజ గజ వణుక్కుంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ కొరికాడు. ఉండాల్సిన అధికారిక భవనంలో ఉండకుండా, తెలంగాణ భవనంలో ఉండకుండా ఒక హోటల్లో ఉన్నదే కేవలం రహస్య సమావేశాల కొరకు, వచ్చిపోయే వ్యక్తుల సమాచారం తెలియకుండా ఉండడం కొరకు. ఈ ఒక్కటి చాలు తెలంగాణ వాదులకు. ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరిని ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇది ఒక్కటి చాలు. ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగు ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరుగు ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కర లేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి రకరకాల కోరికలతో